హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రియేటివ్ ఛానల్. దిస్ ఇస్ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఫ్రెండ్స్, వీడియోస్ రాక 1 వీక్ అయితే అయిపోయింది అనమాట. సో చాలా డిలే అయితే అవుతుంది, ఎందుకంటే సో మెటీరియల్ తీసుకోవాల్సింది చాలా ఉందన్నమాట. సో అందుకనే వీడియోస్ అయితే చాలా డిలే అయితే అవుతున్నాయి. సో నేనైతే మొత్తం టేర్డౌన్ వీడియోస్ అయితే చేద్దామని ఫిక్స్ అయిపోయా, అందుకని వీడియోస్ కొంచెం డిలే అవుతున్నాయి. సో ఒకసారి మనకి మెటీరియల్ అంతా వచ్చేసిన తర్వాత వీడియోస్ అనేవి కంటిన్యూగా వస్తూనే ఉంటాయి అనమాట. సో మీరైతే జస్ట్ సపోర్ట్ అయితే చేయాలన్నమాట. సో సపోర్ట్ చేయడానికి తెలుసు కదా, తప్పకుండా వీడియో ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి అయితే 1K లైక్స్ అయితే టార్గెట్ అయితే ఇస్తున్నా. సో మన ఛానల్ 1K అయితే దగ్గరలో ఉందన్నమాట. తప్పకుండా 1K అయితే రీచ్ చేసేయండి. అండ్ తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి. నాకైతే చాలా యూజ్ అయితే అవుతుంది అనమాట. కింద కామెంట్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో, ఇంకా ఏ టేర్డౌన్ వీడియోస్ కావాలో. అండ్ మీ దగ్గర ఏమైనా ఎలక్ట్రానిక్స్ కానీ పక్కకు పడేసిన వేస్ట్ మెటీరియల్స్ కానీ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి ఏమున్నాయో. సో మీరు ఒకవేళ కొరియర్ చేయగలరు అనుకుంటే నాకైతే ఇవ్వచ్చు అనమాట. సో మీ పేరు మీద నేనైతే టేర్డౌన్ అయితే చేస్తాను. ఎక్కడి నుంచి అప్రోచ్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో అండ్ ఫస్ట్ కామెంట్ లో మన ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, అక్కడికి వచ్చి మీరైతే మెసేజ్ అయితే చేయొచ్చు. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మనం ఈ మినీ వాటర్ పంప్ అయితే టేర్డౌన్ అయితే చేద్దాం అనమాట. సో ఇది వచ్చేసి చిన్న చిన్న ప్రాజెక్ట్ వర్క్స్ కి అయితే యూజ్ చేస్తారనమాట. అండ్ చిన్న హోమ్ పర్పస్ అయితే యూజ్ చేయొచ్చు, చిన్న ఫౌంటైన్ క్రియేట్ చేయడానికి. సో ఎక్సెట్రా ఇలాంటి వాటికి అయితే యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడైతే దీన్ని టేర్డౌన్ చేద్దాం. దీని లోపల ఏమేమి ఉంది, ఎలా డిజైన్ చేశారని అయితే మీకైతే చూపిస్తాను. సో మీరు మెయిన్ గా ఈ వీడియోలో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, సో ఇది ఎలా డిజైన్ చేశారు, ఎలా వర్క్ అవుతుందని అయితే మీరైతే తెలుసుకోవాలన్నమాట. సో దీని నుంచి మీరైతే ముందుగా వాటర్ పంప్స్ అయితే మీరైతే సొంతంగా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి యూట్యూబ్ లో, బట్ ఈ మోడల్లో అండ్ ఈ కంపెనీ ఎలా డిజైన్ చేస్తుందో సో అలా మీకైతే నేనైతే డిజైన్ ఎలా ఉంటుందని అయితే చూపిస్తాను ఈ టేర్డౌన్ వీడియోలో. తప్పకుండా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి, అప్పుడైతే మీకైతే అర్థమవుతుంది అనమాట. సో వీడియోకి ఇంకా లైక్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ మీ అప్లోడ్ చేయగానే మీకైతే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అండ్ మీరైతే వీడియో అయితే చూడొచ్చు అనమాట. ఇంకేం లేట్ చేయకుండా డైరెక్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టేర్డౌన్ చేయబోయే వాటర్ పంప్ వచ్చేసి ఇదే అనమాట. సో ఇది వచ్చేసి మినీ ప్రాజెక్ట్స్ లో కానీ ప్రాజెక్ట్ వర్క్స్ కి ఇలాంటి ఫౌంటైన్స్ కి అయితే వాడుతూ ఉంటారు. సో దీన్ని అయితే టేర్డౌన్ చేద్దాం. ఎలా డిజైన్ చేస్తారు, ఎలా ఉందని అయితే మీకైతే చూపిస్తాను లోపల ఎలా ఉందనేది. సో ఇంకా స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇంకా వీడియో లైక్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, నాకు కొంచెం సపోర్టివ్ అయితే ఉంటుంది అనమాట. చూసేయండి. సో మనకి ఫస్ట్ అయితే ఇక్కడ కేబుల్ అయితే ఇచ్చారనమాట. సో చూస్తున్నారు కదా, వైర్ అయితే ఉంది. సో ఇది వచ్చేసి మనకి పవర్ ఇన్పుట్ ఇచ్చాకనమాట. డీసీ పవర్ అయితే లోపలికి అయితే ఇవ్వాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, తీసేగానే ఇక్కడ మనకి ఇదైతే వచ్చేసింది క్లిప్ అనేది. సో దీన్ని అయితే రిమూవ్ చేసేద్దాం. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఇంకొకటి అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి వాటర్ సక్ చేసుకోవడానికి. ఇక్కడ నుంచి మనకు వాటర్ అనేవి సక్ అవుతాయి అనమాట. సో ఇక్కడ నుంచి టోటల్ మనకు ప్రాసెస్ లోపల అయితే టోటల్ ప్రాసెస్ అయితే ఉంటుంది అనమాట. సో ఈ వాటర్ పంప్ ఎలా డిజైన్ చేసినారైతే మీరైతే చూడండి. సో లోపల ఎలా ఉందని, అప్పుడు మనం ఒకవేళ సొంతంగా వాటర్ పంప్ ఇంటి దగ్గర తయారు చేసుకోవాలన్నా మనకి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇది వచ్చేసి పూర్తి వాటర్ లో పెట్టేసిన తర్వాత మనం అవుట్పుట్ అయితే తీసుకుంటాం అనమాట. ఎందుకంటే సో ఇదంతా ఇలా వాటర్ లో ఉంటుంది. సో ఇక్కడ వాటర్ అనేవి వెళ్తాయి, ఇక్కడ నుంచి సక్ అయితే చేసుకుంటుంది అనమాట. సో మీరైతే ఇంకా కొత్తగా డిజైన్ చేయొచ్చు. సో మనకి వాటర్ లో పైపులు ఫ్లో అవుతుంటాయి కదా, సో ఆ పైప్ కి ఇక్కడ ఒక ఇన్పుట్ ఇచ్చేసి ఇక్కడ నుంచి అయితే మనం ఇంకొకలాగా అయితే డిజైన్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఆ వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేనైతే ఫుల్ వీడియో అయితే చేస్తాను. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకు కనిపిస్తున్న ఇవి 2 ప్లాస్టిక్ ఐటమ్స్ అయితే మనం అయితే రిమూవ్ అయితే చేసేసాము. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఇంకొకటి అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకి మోటార్ వాటర్ ఇన్పుట్ వెళ్ళడానికి అనమాట. ఇక్కడ నుంచి అయితే మనకి మెయిన్ గా సక్ అవుతాయి అనమాట వాటర్. సో దీన్ని కూడా రిమూవ్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్న దీన్ని అయితే తీసేస్తాం. సో చూస్తున్నారు కదా, సో ఇది కూడా అయితే ప్లాస్టిక్ అయితే రిమూవ్ చేసాము. సో మనకి మెయిన్ గా వాటర్ అయితే ఇక్కడ నుంచి అయితే సక్ అవుతాయి అనమాట. సో చూస్తున్నారు కదా, మనకి ఎక్కడ మనం చూస్తాం కదా పుల్లి అయితే ఇక్కడైతే ఉందన్నమాట. ఒక ఫ్యాన్ అయితే ఉందన్నమాట లోపల. సో బ్లేడ్స్ అయితే ఉన్నాయి. సో ఇది వచ్చేసి మోటార్ షాఫ్ట్ అనమాట. చూస్తున్నారు కదా, లోపల అయితే కొంచెం డస్ట్ అయితే ఉందన్నమాట. ఎందుకంటే ముందుగా ఇది వాటర్ సక్ చేసుకుంటుంది కదా, సో అప్పుడైతే మనకి డస్ట్ అయితే వెళ్ళి ఉంటుంది లోపలికి, అదైతే ఉందన్నమాట. సో ఇంకా ఈ సెటప్ అంతా కూడా రిమూవ్ అయితే చేసేద్దాం. దీనంతా టేర్డౌన్ చేస్తే లోపల అయితే ఏం లేదు, జస్ట్ పౌడర్ లాగా ఉంది. సో ఈ పౌడర్ అనేది మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. సో నాకైతే తెలియదు అనమాట. సో ఒకవేళ
నేను తెలుసుకొని దీని అయితే ఇన్స్టాగ్రామ్లో అయితే పెడతాను. సో మీరైతే అక్కడికి వచ్చి అయితే చూడొచ్చు. ఇది మన ఇన్స్టాగ్రామ్ ఐడి, ఫాలో చేసి అక్కడి నుంచి మీరైతే చూడొచ్చు అనమాట దీని పౌడర్ ఏమి అనేది. సో దీనికైతే పవర్ సప్లై అయితే ఇచ్చారు. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి పవర్ వైర్ అనమాట. సో దీనిలో మనకు వచ్చేసి ఒక చిన్న ఫ్యాన్ అయితే వాడారు. అండ్ ఇది చూసుకునేసరికి మ్యాగ్నెట్ అనమాట. అండ్ ఇది వచ్చేసి షాఫ్ట్ అనమాట. సో ఇవే ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి సైడ్ కి సక్ చేసుకోవడానికి వాటర్ ఇన్పుట్, అండ్ తర్వాత పవర్ సప్లై కేబుల్ దీనిలో నుంచి వస్తుంది. సో ఇవైతే ఉన్నాయన్నమాట ఇందులో. సో ఇంతకు మించి ఇంకేం లేదు ఈ వాటర్ పంప్ లో. సో దీని అయితే సింపుల్ గా డిజైన్ అయితే చేశారు. సో చూస్తున్నారు కదా, మనకైతే ఇదైతే ఇలా అయితే ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే మనకి ఫ్యాన్ రొటేట్ అవుతుందో సో అప్పుడైతే మనకి వ్యాక్యూమ్ అయితే క్రియేట్ అవుతుంది. అండ్ ఇక్కడ దీని లోపల ఉన్న వాటర్ అయితే మనకైతే ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్న గ్యాప్ లో నుంచి అవుట్పుట్ అయితే వచ్చేస్తాయి అనమాట విత్ ప్రెజర్ తో. సో అదనమాట దీంట్లో ఉన్న సింపుల్ ప్రిన్సిపల్. ఒకవేళ మీరు దీన్ని ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. సపరేట్ గా దీన్ని ఇంకొకటి వాటర్ పంప్ తయారు చేస్తూ నేనైతే మీకు ఫుల్ డెడికేట్ వీడియో అయితే చేస్తాను. సో అదైతే రాబోతుంది అనమాట. ఎందుకంటే నేను దీనికోసమే ఇన్ని రోజులు సెర్చ్ చేశాను. సో ది బెస్ట్ క్వాలిటీ. సో దీని కంపెనీదే టీయడం చేశాను కాబట్టి సో ఇదైతే మంచి క్వాలిటీలో అయితే ఉంది. సో మనం 775 మోటార్కి ఫిట్ చేసి అయితే దీని అయితే నీట్గా అయితే తయారైతే చేద్దాం. సో ఆ వీడియో మిస్ కాకూడదు అంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, ఇంకా లైక్ చేయకోకుంటే. సో ఇవన్నమాట మన దగ్గర ఉన్న చిన్న మినీ వాటర్ పంపులని టీయడం చేస్తే లోపల ఇవైతే ఉంటాయన్నమాట. సో దీని ప్రిన్సిపల్ అర్థమైంది అనుకుంటా. ఇంకేమన్నా తప్పు కానీ ఏమన్నా ఉంటే కింద కామెంట్ చేసి చెప్పండి. ఇంకేమైనా డౌట్స్ ఉంది కింద కామెంట్ చేయండి. మీరు ఒకవేళ మీ దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్స్ మన ఛానల్లో టీయడం చేయాలనుకుంటే కింద కామెంట్ చేయండి. అండ్ మన ఇన్స్టాగ్రామ్కి వచ్చి మెసేజ్ చేయండి, తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. అండ్ మీరైతే నాకైతే అవైతే ఇవ్వచ్చు. మీ పేరు మీద నేనైతే టీయడం అయితే చేసి అయితే చూపిస్తాను అనమాట. ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా, సో నచ్చింది అనుకుంటున్నా. సో డిజైన్ అయితే మీకు మొత్తం అంతా అర్థమైంది అనుకున్నా. సో మీరు ఒకవేళ మీరు దీన్ని ఇంటి దగ్గర క్రియేట్ చేసుకోవాలంటే సొంతంగా మీరైతే తయారు చేసుకోవచ్చు. ఒకవేళ ఆ ప్రొసీజర్ కూడా మీకు కావాలి, ఒకవేళ పెట్టండి బ్రో అంటే కింద కామెంట్ చేయండి మాకు కావాలని. సో నేనైతే తప్పకుండా దీని నుంచి ఇంకొక వీడియో అయితే చేస్తాను. వాటర్ పంప్ ఎలా సొంతంగా ఇంటి దగ్గర తయారు చేసుకోవాలి ఫ్రమ్ స్క్రాచ్ నుంచి. మీ దగ్గర మోటార్ కానీ సో ఇలా వేస్ట్ పీవీసీ అన్నిటి నుంచి మోటార్ ఎలా తయారు చేసుకోవాలనేది నేనైతే ఫుల్ వీడియో అయితే చేస్తాను అనమాట, క్లారిటీగా క్రిస్టల్ క్లియర్ గా. సో మీరు కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ వీడియో తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, ఇంకా లైక్ చేయకోకండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా హాల్లో అయితే పెట్టుకోండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తున్నమాట. వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి అయితే షేర్ చేయండి. అండ్ కొంచెం సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నా. సో త్వరలో మనం 1K సబ్స్క్రైబర్స్ కి అయితే రీచ్ అవుతున్నాం అనమాట. సో ఇంకా ఇక్కడ కనిపిస్తున్న 2 వీడియోస్ లో ఏ వీడియో చూడకుండా వెళ్ళి అక్కడికైతే మీరైతే చూడండి. సో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటాయి అనమాట టీయడం వీడియోస్. అండ్ దిస్ ఇస్ ఆర్ కుమార్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.